గోదావరి పుష్కరాల్లో ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పి ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు. ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు.